ఇంత దారుణంగా ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్టు కనబడట్లా. ఇది నిజంగా ఒక నీచమైన రాజకీయానికి వీళ్ళు తెర తీస్తా ఉన్నారు. ఆ తెర కూడా మేమే మోస్తాం త్వరలో. మీరు ఏ రకమైతే తెర తీశారో, ఇప్పుడు రెడ్ బుక్ పెట్టారు, వీళ్ళకి మేము బుక్ పెట్టాలంటే బుక్ సరిపోట్లా. ఏ బుక్, ఇంత పెద్ద బుక్ పెట్టినా బుక్ సరిపోదు. అందు గురించి మేము డిజిటల్ లైబ్రరీ ఒకటి తీసుకొస్తా ఉన్నాం. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడు, ఓ రాము అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పలానా రాజమండ్రి ఊరు ఉందనుకోండి, ఆ రాజమండ్రి ఊరు అతని అడ్రస్ రాస్తాడు. అతనికి ఏం అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగింది దాని వివరం రాస్తాడు, ఎంటర్ బటన్ నొక్కుతాడు. దాని తర్వాత ఆయన దగ్గర ఏదైనా వీడియోస్ గానీ ఫొటోస్ గానీ ఏదన్నా ప్రూఫ్స్ ఉంటే అవన్నీ మళ్ళీ దానికి అటాచ్ చేస్తారు. ఆ ఫైల్ కి అటాచ్ చేసి సెండ్ బటన్ నొక్కితే డైరెక్ట్ గా డిజి లైబ్రరీకి వచ్చేస్తుంది, వైఎస్ఆర్సీపీ డిజి లైబ్రరీకి. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మేం ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల సంఖ్యలు, ఇప్పటికే 14 నెలల కాల వ్యవధిలో చూస్తే వేల సంఖ్యలో దాడులు జరిగినాయి. వందల సంఖ్యలో వీళ్ళు మర్డర్లు గాని లేకపోతే బలవంతంగా చేసిన కార్యక్రమాలు గాని వందల సంఖ్యలో జరిగినాయి. ఇవన్నిటికి వీళ్ళు మూల్యం చెల్లించుకోవాలి. అసలు ఉంటది, వడ్డీ కూడా ఉంటది. ఇది మర్చిపోవద్దు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం.